హలో డియర్ అస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. సో అస్పిరెంట్స్, ఇదే మొదటిసారిగా మీరు నేను క్లాసెస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మన ఈ పీడిఎఫ్ ఇటు తెలుగు అటు ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్లో బైలింగ్వల్గా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, రోహిత్ అకాడమీ. యూ కెన్ గో అండ్ అక్వైర్ ది డేటా. సో మన మ్యాగజైన్స్ అంటే మనం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ ప్రతి మంత్లీ మ్యాగజైన్స్ని మనం తెలుగు, ఇంగ్లీష్ ఈ రెండు భాషల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డేటా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో మీకు ఉంది. యూ కెన్ గో అండ్ అక్వైర్ ది డేటా. నేను ప్రతిరోజు చెప్పేదే మీ అందరికీ చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా. ఒక రోజుకి ఒక అస్పిరెంట్ ఎంత చదవగలడు? 10 కరెంట్ అఫైర్స్. సో 10 కరెంట్ అఫైర్స్ మీరు ప్రాపర్గా అంటే ఇటు కరెంట్ అఫైర్స్ అంటే డైనమిక్ డేటా, అటు స్టాటిక్ డేటా, దాంతోపాటు స్టాటిక్ జీకే సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే చూసుకున్నాం అనుకో సరిపోతుంది. ఇంతకు మించి కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువ టైం అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. సో ఒక రోజుకు ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు పేపర్ చదివే అవసరం లేదు. ఇంకేమైనా యూట్యూబ్ ఛానల్స్ లైక్ ఇది కాకుండా ఇంక ఎక్స్ట్రా ఇంగ్లీష్లోంచి, నార్త్ నుంచి ఇవన్నీ చూడాల్సిన అవసరం మీకు లేదు. సో నేనున్నా. నా క్లాస్ని మీరు కూర్చొని చూడండి, పడుకుని చూడండి, ట్రావెల్ చేసి చూడండి, ఇంకేదైనా మన పీడిఎఫ్స్ రెడీగా ఉన్నాయి, మన డేటా రెడీగా ఉంది. సో అర్థమైంది కదా. సో ఇవి మనం మాట్లాడుకోబోతున్న టాపిక్స్ టు బి కవర్డ్. పలమావు టైగర్ రిజర్వ్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్, లైక్ కరస్లోటా రివర్, ద్రవ్య పోర్టల్, టికీ ట్రైబ్, ఏసియన్ పామ్ సివిట్, సో నంజగఢ్ రసాబల్ బనానా, చౌనా బుక్కు. ఓకే, సో ఈ మన టాపిక్స్. సో లెట్స్ గెట్ ద ఫస్ట్ టాపిక్, పలమావు టైగర్ రిజర్వ్. సో వేర్ ఈస్ దిస్ లొకేటెడ్? ఇది ఎక్కడ మనకి లొకేట్ అయిపోయింది? బేసికల్గా చూస్తే పలమావు టైగర్ రిజర్వ్ ఇది మనకి జార్ఖండ్లో, అది కూడా చోటా నాగపూర్ ప్లేటీలో లొకేట్ అయింది. ఎందుకు సార్ ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్లో ఉంది అంటే, ప్రెసెంట్ సో అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. ఎలాంటి ఫెస్టివల్ అంటే వన్యప్రాణులకి ఎలాంటి హాని జరగకుండా ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఈ కాంటెక్స్లో అక్కడ ఉన్న లైక్ పోచర్స్ అంటే వేటగాళ్ళు తమ తుపాకులు కానీ తమ ఆయుధాలని కానీ వదిలేసి ఒక వారం పాటు సో శాంతియుతంగా పీస్ఫుల్ మేనర్లో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కాంటెక్స్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో ద హంటర్స్ నియర్ ద పలమావు టైగర్ రిజర్వ్ సరెండర్డ్ రైట్ దేర్ వెపన్స్ ఇంక్లూడింగ్ గన్స్, ట్రాప్స్ డ్యూరింగ్ వైల్డ్ వీక్ సెలబ్రేషన్స్. ఇది కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్లో అసలు పలమావు రిజర్వ్ అంటే ఏంటి, దాని జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, సో దానికి ముందు ఇంకా హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. బేసికల్లీ ఈ పలమావు ఇక్కడ మీకు లైక్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్స్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ మ్యాప్లో మనకి 2 డిస్ట్రిక్ట్స్, ఒక డిస్ట్రిక్ట్ పేరు పలమావు డిస్ట్రిక్ట్, రెండో డిస్ట్రిక్ట్ పేరు లాతెహార్ డిస్ట్రిక్ట్. సో చూడండి, ఒక డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి పలమావు డిస్ట్రిక్ట్, రెండో డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి లాతెహార్ డిస్ట్రిక్ట్. ఈ 2 డిస్ట్రిక్ట్లో మనకి ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్ ఏంటంటే బెట్లా నేషనల్ పార్క్. ఈ బెట్లా నేషనల్ పార్క్కి కొనసాగింపుగా మనకి పలమావు నేషనల్ పార్క్ కనబడుతుంది. ఓకేనా, పలమావు లైక్ నేషనల్ పార్క్ ఆర్ టైగర్ రిజర్వ్ మనకు కనబడుతుంది. ఓకే, సో ఇది పలమావు టైగర్ రిజర్వ్కి ఒక కాంటెక్స్ట్ అంటే దీని బేస్మెంట్. సో మనకి చూస్తే ఈ జార్ఖండ్ ఏ పొజిషన్లో మనకి లొకేట్ అయిపోతుంది? సో గాయస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పొజిషన్ని మనం ఏమని పిలుస్తాం? ఈ పొజిషన్ని వీఆర్ అడ్రసింగ్ చోటా నాగపూర్ పీఠభూమి. ఏమంటున్నాం మనం? దీన్ని చోటా నాగపూర్ పీఠభూమి అంటున్నాం. ఓకే సార్, మరి మొత్తం చోటా నాగపూర్ పీఠభూమిలో ఎన్ని రాష్ట్రాలు మనకు కనబడుతున్నాయి? మొత్తంగా 5 రాష్ట్రాలు కనబడుతున్నాయి. చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్, ఒడిషా, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్. ఈ 5 రాష్ట్రాలు మనకి చోటా నాగపూర్ ప్లేటీలో కనబడుతున్నాయి. సో ఈ చోటా నాగపూర్ ప్లేటీని మనం ఇట్ ఈస్ కాల్డ్ అస్ ద బౌల్ ఆఫ్ మినరల్స్, అంటే తెలుగులో దీన్ని మనం ఖనిజాల కానాచి లేదా ఖనిజాల గిన్నె అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ టు కాల్ ఇట్ యాజ్ ద బౌల్ ఆఫ్ మినరల్స్? ఎందుకంటే ఈ వరల్డ్లో ఉన్న ప్రతి మనం చూస్తున్న ఎవ్రీ కైండ్ ఆఫ్ మినరల్స్ ఈ ప్లేస్లో మనకు కనబడతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ బాక్సైట్, కోల్, ఐరన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ మినరల్స్ మనకి మన ఇండియాలో దొరికే ప్లేస్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ దిస్ ప్లేట్యూ. ఈ పీఠభూమి పేరేంటి? చోటా నాగపూర్ పీఠభూమి. ఓకేనా. సో బై ద వే ఇది 5 రాష్ట్రాల్లో ఎక్స్పాండ్ అయి కనబడుతుంది. ఈ చోటా నాగపూర్ ప్లేట్యూలో జార్ఖండ్ స్టేట్లో పలమావు డిస్ట్రిక్ట్ అండ్ లాతెహార్ డిస్ట్రిక్ట్ ఈ 2 డిస్ట్రిక్ట్లో మనకి ఈ టైగర్ రిజర్వ్ లొకేట్ అయి కనబడుతుంది. అయితే ఈ టైగర్ రిజర్వ్ స్పెషాలిటీ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, నేను ఎప్పుడు చెప్తుంది ప్రాజెక్ట్ టైగర్ మన ఇయర్లో ఎప్పుడు ప్రాజెక్ట్ టైగర్ మన దేశంలో ఎప్పుడు ఫామ్ అయింది? 1973లో. అప్పటి వరకు మన ఇండియా స్టేట్ ఎనిమల్గా విచ్ మీన్స్ నేషనల్ యానిమల్గా
మనకి ఏషియాటిక్ లయన్ ఉండేది. సో అప్పటికి టైగర్ కౌంట్ తగ్గిపోయిందని శ్రీమతి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, సో ఈ టైగర్స్ని నేషనల్ ఎనిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అది కాంటెక్స్ట్. ఆ డిక్లేర్ చేసిన టైంలోనే ఈ టైగర్స్ కూడా ప్రొటెక్టెడ్ ఏరియాస్గా కొన్ని టైగర్ రిజర్వ్స్ని ఏర్పరచడం జరిగింది. అలా తొలి ఫేజ్లో ఏర్పాటు చేసిన 9 టైగర్ రిజర్వ్స్లో వన్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్ ఇది అని మనం ఇక్కడ మాట్లాడొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. ఇదంతా మనకి లాతహార్ డిస్ట్రిక్ట్, పలమావ్ డిస్ట్రిక్ట్, చోటా నాగ్పూర్ ప్లేటీలో ఇది మనకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ దీని ఏరియా ఎంత ఉంటుందంటే 1000 స్క్వేర్ కిలోమీటర్ వరకు మనకు కనబడుతుంది. సార్ అంత పెద్ద సైజు మాకు తెలియదు కదంటే మీకు అర్థమైన ఒక విషయం చెప్తా. మన హైదరాబాద్ ఉందా, హైదరాబాద్ ఇది వచ్చేసి 150 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. హైదరాబాద్ 150 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది, ఇది 1000 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. అంటే ఎన్ని హైదరాబాద్లు కలిస్తే ఈ ఒక్క టైగర్ రిజర్వ్ తయారవుతుందా మీకే వదిలేస్తున్నా. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు చెప్పా కదా, సో ప్రాజెక్ట్ టైగర్ అనౌన్స్ అయినప్పుడు ఒక 9 టైగర్ రిజర్వ్స్ మనం ప్రకటిస్తే అందులో వన్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్గా మనకి ఇది కనబడుతుంది. ఓకేనా? అదొక్కటే కాదు, ఇక్కడ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకటి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1932లో మనకి జేడబ్ల్యూ నికల్సన్, తన పేరేంటి జేడబ్ల్యూ నికల్సన్. ఈ జేడబ్ల్యూ నికల్సన్ అనే అతను మొట్టమొదటిసారిగా ఈ టైగర్స్ కౌంట్ని అంటే టైగర్స్ సంఖ్యను లెక్క పెట్టడానికి తమ ఫుట్ ప్రింట్స్ అంటే టైగర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ ఫుట్ ప్రింట్స్ని యూజ్ చేసి 1932 లోపలనే అంటే ఇంకా ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే ఈ జేడబ్ల్యూ నికల్సన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా పుల్ల జనాభాని కౌంట్ చేసింది ఏ టైగర్ రిజర్వ్లో అంటే అది కూడా ఈ పలమావు టైగర్ రిజర్వ్లోనే. సో ఇది కాస్త ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్, ఈ టైగర్ రిజర్వ్లో ఇంకేమైనా నదులు ప్రవహిస్తాయంటే మేజర్గా మనకు 3 నదులు ఉంటాయి. ఓకేనా? ఆ నదులు చూసుకుంటే ఒకటి కోయల్ నది, రెండవది ఔరంగా నది, మూడవది బుర్హా నది. ఈ 3 నదులలో బుర్హా నది పెరెనియల్ రివర్. పెరెనియల్ రివర్ అంటే జీవ నది, అంటే ఎల్లప్పుడూ ఎప్పటికి కూడా ఆ నది ఎండిపోదు. ఇట్ వోంట్ బి డ్రైట్. ఓకేనా? అది ఎప్పటికి కూడా ఎండిపోదు. అలా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో ఇదంతా దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. మరి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి, కరెంట్ అఫైర్స్ మనం ఎంత చదివినా కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడం అంటే గాల్లో దీపం పెట్టడంతో సమానం, కళ్ళు మూసుకొని బాణం కొట్టడంతో సమానం. ఇది గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్స్ కాస్త చూస్తే మనం పలమావు టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. పలమావు టైగర్ రిజర్వ్ ఏ జాతీయ ఉద్యానవనంలోకి వస్తుంది? బెట్లా నేషనల్ పార్క్లోకి వస్తుంది. పలమావు టైగర్ రిజర్వ్ ఏ పీఠభూమిలో ఉంది? చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఉంది. బై ద వే, ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని 2 సమభాగాలుగా ఖండించే నది పేరు ఏంటంటే దామోదర్ నది. ఏ నది? దామోదర్ నది. ఈ కింది భాగంలో మనం చూస్తే ఇదంతా మనకు కనబడేది ఏంటంటే పలమావు పీఠభూమిగా మనం చూడొచ్చు. సో పైన మనం చూస్తే ఈ పీఠభూమిని మనం కొడెర్మా పీఠభూమి అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ పీఠభూమిని మనం హజారీబాగ్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? హజారీబాగ్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక్కడ కనబడే కొండలు మనం ఏమంటున్నామంటే గర్జాట్ కొండలు. ఈ గర్జాట్ కొండలు మనకి ఒడిశాలో కనబడతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఒడిశా కనబడుతుంది, ఇక్కడ చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్ కనబడుతుంది, ఇక్కడ చూసుకుంటే మనకి జార్ఖండ్ కనబడుతుంది, ఇటు చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్, హియర్ బీహార్. ఇలా మనకి ఐదు రాష్ట్రాలు మనకి ప్లేస్లో కనబడుతున్నాయి. ఇలా మీరు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఇలా ఖచ్చితంగా మ్యాప్స్ ఇలా మీకు బ్లూ ప్రింట్స్ ఉంటే తప్ప మీరు ఈ సబ్జెక్ట్ని గెలవడం చాలా కష్టం. సో ఇది హార్ష్ రియాలిటీలో బ్రతకండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఎలా వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనబడుతున్న ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉంటుంది కదా, ఆ యుఎన్ఓకి ఒక స్పెషలైజ్డ్ అఫిలియేటెడ్ ఏజెన్సీ అన్నట్లుగా. యుఎన్ఓకి అఫిలియేటెడ్ ఏజెన్సీ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో కనబడతాయి కదా, అది లేకుండా పేపర్ తయారే కాదు కదా. సో అలా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే మనకి ఏఐ ఫర్ గుడ్ సమ్మిట్ ఒక ఫంక్షన్ జరిగిందండి. మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతాయి కదా, అలా ఈ ఫంక్షన్ పేరు ఏంటంటే ఏఐ ఫర్ గుడ్ సమ్మిట్. మరి ఎవరు కండక్ట్ చేశారు? సో చూసుకుంటే రీసెంట్లీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు ఈ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఏఐ ఫర్ గుడ్ సమ్మిట్ అనే ఒక ఈవెంట్ని మన ఇండియాలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ న్యూఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అని ఒక పెద్ద ఫోరం ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది ఒక అతిపెద్ద ప్లాట్ఫామ్ ఇండియాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది మనకి ఢిల్లీలో ఉంటుంది. ఈ ఢిల్లీలో ఇద్దరు
ఇద్దరు అంటే ఐ మీన్ రెండు ఏజెన్సీస్. ఒక ఏజెన్సీ పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మరొక ఏజెన్సీ పేరు ఇంటర్నేషనల్ యూనియన్ టెలికమ్యూనికేషన్. ఈ రెండు ఏజెన్సీస్ కలిపి ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఢిల్లీలో జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. ఆ ఈవెంట్ పేరు ఏంటంటే ఏఐ ఫర్ గుడ్ సమ్మిట్. అంటే అర్థం ఏంటి? సో మంచి కోసం ఏఐని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని ఒక థీమ్తో మనకు సమ్మిట్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది కాంటెక్స్ట్. అయితే ఈ ఐటీయూ ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అంటే ఏంటి, ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుంటే కరెంట్ అఫేర్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఐటీయూ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఐక్యరాజ్య సమితికి ఒక అఫిలియేటెడ్గా స్పెషలైజ్డ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సో టెలికమ్యూనికేషన్ అని ఉంది. టెలికమ్యూనికేషన్ అంటే ఏం చేస్తుంది? కమ్యూనికేషన్ కానీ, లైక్ టెలిఫోన్ ఇష్యూస్ కానీ, సో ఈ కమ్యూనికేషన్లో వచ్చిన స్ట్రక్చర్ చేంజెస్ కానీ, రీఫార్మ్స్ కానీ, ఇవన్నిటిని ప్రతి దేశానికి ఒక గైడ్లా బిహేవ్ చేస్తుంది, గైడ్లా వ్యవహరిస్తుంది అన్ని దేశాలకి. సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది మనకి 1865లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా చెప్పుకుంటే మనకి 1866లో మన ఇండియాలో ఏం జరిగింది? అలహాబాద్ హైకోర్టు. ఓకేనా? అలహాబాద్ హైకోర్టు ఎస్టాబ్లిష్ అయింది త్రూ విచ్ యాక్ట్? 1861 కౌన్సిల్ యాక్ట్. దీంతో మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఒక టాపిక్ చదవగానే మీకు అన్ని టాపిక్స్ ఇలా మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ఓకే, తర్వాత ఇది 1947లో ఐక్యరాజ్య సమితికి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా మారింది. ఓకేనా? ఎస్. మరి ఏం చేస్తుంది సార్ ఇది? సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే అన్ని దేశాలతో పనిచేస్తున్న ఒక సంస్థ. ఇది కోఆర్డినేట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ విత్ ద రెస్పెక్ట్ ద గ్లోబల్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇది ప్రపంచ దేశాల మధ్య ఉన్న ఒక ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుందంటే, సో ఇదొక దేశం, అదొక దేశం, ఈ దేశం, ఈ అన్ని దేశాలలో ఉన్న టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ సంబంధించిన ప్రతి డేటాని, అందులో వస్తున్న రీఫార్మ్స్ని కానీ, వాటికి వస్తున్న అడ్వైస్ కానీ, ప్రతి దాన్ని కూడా రెగ్యులేట్ చేసేది, మేనేజ్ చేసేది ఈ సంస్థే. అర్థమైంది కదా? సో మొత్తంగా చూసుకుంటే ఈ సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అదే మనం యుఎన్ఓలో చూసుకుంటే మనకి ఎన్ని సంస్థలు కనబడతాయి? మొత్తంగా 193 దేశాలు, 2 అబ్జర్వింగ్ స్టేట్స్ కనబడతాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం 194 దేశాలు. ఎందులో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్లో మనకు 194 దేశాలు, 1000కి పైగా కంపెనీస్. ఇవి దీంట్లో సభ్యత దేశాలుగా మనకు కనబడుతున్నాయి. మరి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, వీరిద్దరి బంధం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి? సో ఇది 1865 ఏర్పడింది. అప్పుడు మన ఇండియా దీంట్లో ఒక మెంబర్ కాదు, అసలు మెంబర్గా లేనలేదు ఆ టైంలో. సో చూసుకుంటే మన ఇండియా చూసుకుంటే 1869 నుంచి దీంట్లో ఒక మెంబర్గా యాక్ట్ చేస్తుంది. అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక 1952 నుంచి సో దీంట్లో రెగ్యులర్ కనెక్షన్స్ని మెయింటైన్ చేస్తుంది అన్నట్లుగా. ఓకేనా? మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే స్విట్జర్లాండ్లో జెనీవాలో మనకు కనబడుతుంది. ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ స్టోరీ. మీకు తెలుగులో కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్, వాట్ ఈస్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అంటే ఏం లేదండి. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ టెక్నాలజికల్ ఫోరం ఇన్ ఇండియా. ఇది మొత్తం ఎంటైర్ ఆసియాలోనే ఒక లార్జెస్ట్ టెక్నాలజికల్ ఫోరం అన్నట్లుగా. ఇంతకుమించి ఇంకేం చదవకండి, అవసరం లేదు. మరి క్వశ్చన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్? ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్? ఏం చేస్తుంది? చెప్పా కదా, టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని గైడ్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ మహిళని ఇక్కడ చూడండి. ఎస్, మన క్రొకడైల్ ఇలా తినేసింది ఈ మహిళని తినేసింది. ఈ తినేసిన నది పేరేంటి? అర్థమవుతుందా? ఈ తినేసిన నది పేరేంటంటే ఖరస్రోత నది. సో ఒకసారి ఇక్కడ మీరు చూడండి, మనకి ఎప్పుడైనా ఇది జరిగింది ఎక్కడంటే ఒడిశాలో జరిగింది. ఒడిషా అనే పేరు వినంగానే నేను ఎన్నోసార్లు మీకు చెప్పా, ఒరిస్సా పేరు కాస్త ఒడిషాగా మారిపోయింది. ఎలా మారిపోయింది సార్ అంటే 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా ఒరిస్సా పేరు కాస్త ఒడిషాగా మారిపోయింది. మరి ఒడిషా పేరు వినంగానే మనకి కొన్ని గుర్తు రావాలి. కియోంఝార్ డిస్టిక్, కేంద్రపారా డిస్టిక్, మయూర్భంజ్ డిస్టిక్. సో కొన్ని నదులు, బ్రాహ్మణి రివర్, బైతరణి రివర్, మహానది, సంబల్పూర్ ప్రాజెక్టు. సో ఇలా కొన్ని మనకు గుర్తు రావాలి. నేషనల్ పార్క్ చూసుకుంటే బిత్తరకనికా నేషనల్ పార్క్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్, ఇలా గుర్తు రావాలి కదా. సో ఇదే కాంటెక్స్ట్లో
బ్రాహ్మణి రివర్కి ఉపనది. అంటే నదికి నది, నది నది అమ్మ అయితే ఆ నదికి పాప లెక్క. సో నదికి నది, బ్రాహ్మణి రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఇప్పుడు ఏంటంటే కరస్రోట రివర్, కరస్రోట. ఈ కరస్రోట రివర్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, ఇక్కడ మీకు కనబడుతున్న ఈవిడ 59 ఏండ్ల, ఈమె పేరు ఏంటంటే సౌదామిని మహాల. ఈవిడ పేరు సౌదామిని మహాల. ఈవిడ్ని ఇక్కడ మొసలి ఇలా తినడం జరిగింది. ఇలా అర్థమవుతుందా? ఇలా తినేసింది. ఇలా తినడం వల్ల ఇప్పుడు మనకి ఇది న్యూస్లోకి వచ్చింది. ఒక్కసారి ఈ కరస్రోట రివర్ గురించి చూసుకుంటే సరిపోతుంది. బేసికల్లీ దిస్ ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రాహ్మణి రివర్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఒడిషా. ఒడిశాలో ఇది ఫేమస్గా కనబడే ఒక రివర్ అన్నట్లుగా. సరే, ఈ రివర్ మనకి ఎక్కడ లైక్ బ్రాహ్మణి రివర్కి ఉపనని చెప్తున్నాం. మరి ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అంటే, ఇది మనకి కియోంజార్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో డిస్ట్రిక్ట్ పేరేంటి? కియోంజార్ డిస్ట్రిక్ట్. ఓకేనా? సో కొంచెం జాగ్రత్త అండి, ఇవన్నీ ఆల్రెడీ మనకు అడగడం జరిగింది. ఓకేనా? కియోంజార్ జిల్లాలో మనకి ఇది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతూ ఇది జాజ్పూర్ జిల్లా, కేంద్రపార జిల్లా. కేంద్రపార జిల్లా అనే టాపిక్ వస్తే మీకు ఇది గుర్తు రావాలి? బిత్తరకనిక నేషనల్ పార్క్. ఓకేనా? బిత్తరకనిక నేషనల్ పార్క్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గహీర్ మాత. ఓకేనా? గహీర్ మాత తాబేళ్ల సంరక్షణ కేంద్రం. గహీర్ మాత తాబేళ్ల అంటే ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఇక్కడ బ్రీడింగ్ చేస్తుంటాయి. తాబేళ్ల సంరక్షణ కేంద్రం మనకి ఈ ప్లేస్లో గుర్తుకు రావాలి. ఓకేనా? సో ఇది జాజ్పూర్ జిల్లా, లైక్ స్టార్ట్ అవుతుంది కియోంజార్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ జాజ్పూర్ జిల్లా, కేంద్రపార జిల్లా, ఇలా ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మనకి ఇలా ఉంటుంది కదండి. ఇలా స్టార్ట్ అవుతూ ఇలా బే ఆఫ్ బెంగాల్లో మర్జ్ అవుతుందని ఇక్కడ ఈ స్టోరీ చెప్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి బిత్తరకనిక నేషనల్ పార్క్ రీజియన్ కూడా కనబడుతుంది. చెప్తుంది మేజర్గా ఈ రివర్ని ఒడిషాలో మేజర్గా డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేస్తారంట. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ మన క్వశ్చన్ చూస్తే, కరస్రోట ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో ఉంది. కరస్రోట ఏ నదికి ఉపనది? సో బ్రాహ్మణి రివర్కి. కరస్రోట నది ఏ పర్వత శ్రేణి నుంచి మనకు కనబడుతుంది? చూసుకుంటే కియోంజార్ డిస్ట్రిక్ట్లో, కియోంజార్కి ఈస్ట్ సైడ్ నుంచి మనకి ఫామ్ అవుతుంది ఇక్కడ చెబుతున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ద్రవ్య పోర్టల్. ఓకే, ద్రవ్య. సో ద్రవ్య అంటే మీరు అందరూ ఏమనుకుంటారు? ద్రవ్యము అంటే డబ్బు అనుకుంటారు కదా. సో డబ్బు గురించి కాదు, మాట్లాడదాం. ఇక్కడ చూసుకుంటే మనకి సిసిఆర్ఏఎస్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుష్ సైన్స్. సో చూడండి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుష్ సైన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆయుష్? చూడండి, సిసిఆర్ఎస్ అంటే సెంట్రల్ అపాయింట్ చేసిన ఒక కౌన్సిల్. ఎందుకు? రీసెర్చ్ ఆయుష్ సైన్సెస్. ఆయుష్ అంటే అర్థం ఏంటంటే ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధయోగా, హోమియోపతి. సో ఇదొక మినిస్ట్రీ, ఇదొక మంత్రిత్వ శాఖ. మన దేశంలో ఇదొక మంత్రిత్వ శాఖ. ఏం చేస్తుంది ఈ మంత్రిత్వ శాఖ అంటే, మెడిసిన్స్ అంటే ప్రజలకి ఇలా మన స్వదేశీ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్న ఇవన్నీ సంబంధించిన మెడిసిన్స్ని కానీ, ట్యాబ్లెట్స్ని కానీ, లైక్ ఇలాంటి గైడెన్స్ని, ఒక అవేర్నెస్ని ఇచ్చే ఒక మంత్రిత్వ శాఖ. సో ఇప్పుడు నేను ఆయుష్ అంటున్నా కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న థింగ్ ఏంటంటే, మన దేశంలో ఆయుష్ మినిస్ట్రీకి కన్సర్న్ మినిస్టర్ ఎవరు? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈ ఆయుష్ ఇప్పుడు తీసుకొచ్చిన ఒక పోర్టల్ అంటే అర్థం ఏంటంటే వెబ్సైట్. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే ద్రవ్య పోర్టల్. ఇక్కడ మీకు కనబడుతున్న ద్రవ్య పోర్టల్. మరి ద్రవ్య పోర్టల్ అంటే ఏంటి సార్ అంటే, సో కొంచెం క్లారిటీగా చూడండి. ద్రవ్య, డి ఫర్ డిజిటైజ్, ఆర్ ఫర్ రిట్రైవల్, ఏ ఫర్ అప్లికేషన్. ఓకేనా? వి ఫర్ వర్సటైల్, వై ఫర్ యాడ్స్టిక్ ఆఫ్ ఆయుష్. డిజిటైజ్ రిట్రైవల్ అప్లికేషన్ ఫర్ యాడ్స్టిక్ ఆఫ్ ఆయుష్. సార్ అర్థం అవ్వట్లేదు, నేను ఉన్నా కదా అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు మీకు ఏం అర్థం కాకపోయినా పర్లేదు. సో మీకు ఇక్కడ కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటి? డిజిటైజ్ రిట్రైవల్ అంటే అర్థం ఏంటి? రిట్రైవ్. సో జనరల్గా మనం రిట్రైవ్ అనే వర్డ్ని మనం వాడుతుంటాం. అంటే అర్థం ఏంటి? తిరిగి వెనక్కి తీసుకోవాలి. డిజిటైజ్ రిట్రైవల్ అంటే డిజిటల్గా తిరిగి మనం వెనక్కి తీసుకోవాలి. అవునా? నెక్స్ట్ అప్లికేషన్. అలా తీసుకుని ఒక అప్లికేషన్ అంట వర్సటైల్ యాడ్స్టిక్ ఆఫ్ ఆయుష్ అంటే ఆయుష్కి సంబంధించిన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్రతి ఇష్యూని, అది ప్లాంటే కానీ, ఒక మెడిసిన్ ట్యాబ్లెట్సే కానీ,
టానిక్సే కానీ సిరప్సే కానీ, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆయుష్ వీ హ్యావ్ టు డిజిటైజ్డ్. దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం డిజిటలైజ్ చేయాలంట. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ మొబైల్లో క్రోమ్కి వెళ్ళి ద్రవ్య పోర్టల్ని మీరు టైప్ చేస్తే దీనికి సంబంధించిన మొత్తం డేటా మీకు వస్తుంది. అంటే మన దేశంలో ఇలా ఆయుష్కి సంబంధించిన ప్రతి ఇష్యూని, సో ఇలా దీని ఒక మన నాలెడ్జ్ డిపాజిటరీ చూసుకుంటే మీరు క్లాసికల్ ఆయుర్వేద గ్రంథాలు కానీ, ఆధునిక శాస్త్రీయ పరిశోధన కానీ, వీటన్నిటిని కూడా క్రోడీకరించి డిజిటలైజ్ ఫార్మాట్లో మనకి ఒక వెబ్సైట్లో పెడుతున్నారు. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అయితే ఈ డేటాలో మీకు మొత్తం ఉంది. ఏ మినిస్ట్రీ తీసుకుంటుంది? ఆయుష్ మినిస్ట్రీ తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ ది డేటా ఆన్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఆయుర్వేదంలో మనం ఎలాంటి పదార్థాలని వాడాలి, ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథాలు ఏంటి, సో ఆ బుక్స్లో ఎలాంటి డేటా ఉంది, మన దేశంలో ఆయుర్వేదం ఎప్పటి నుంచి చెప్పారాక ఎలా ఎలాబరేట్ అయింది, ఎలా మనకి అది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఈ ప్రతి డేటాని కూడా ఈ మన ద్రవ్య పోర్టల్లో భద్రంగా దాపెడతారు. ఓకేనా? సో డిజిటైజ్డ్ రిట్రైవల్ అప్లికేషన్ ఆఫ్ వర్సటైల్ యాస్టిక్ ఆఫ్ ఆయుష్. ఓకేనా? వర్సటైల్ యాస్టిక్ ఆఫ్ ఆయుష్. ఇలా ఆయుష్కి సంబంధించిన ప్రతి డేటాని కూడా ఈ పోర్టల్లో పెడతారని మనకు ఉంది. సో అలా క్లాసికల్ టెక్స్ట్ బుక్స్ కానీ, సో తర్వాత కాంటెంపరీ సైంటిఫిక్ లిటరేచర్ కానీ, ఇవన్నీ కూడా ఈ ద్రవ్య పోర్టల్లో మనకి నిక్షిప్తమై ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. ఇదేనండి డేటా మొత్తం. ఓకేనా? నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకుంటే కాంప్రిహెన్సివ్ క్యాటలాగ్. ఎలా అంటే ఒక 100 కీ మెడిసినల్ సబ్స్టాన్సెస్ని ఈ వెబ్సైట్లో పెడతారు. అవి మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ రెడీ ఆర్కిటెక్చర్, అంటే ఏఐ మొత్తం యూజ్ చేసుకుని ఈ డేటాని భద్రపరుస్తుంది. నెక్స్ట్ క్యూఆర్ కోడ్, జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు కావాల్సిన డేటా మొత్తం బయటకు వస్తుంది. మల్టీ డైమెన్షనల్ డేటా, మనకు కావాల్సిన ఫార్మాసిటికల్, బాటనీ, కెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, అంటే ఒక మొక్క కానీ, ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక బుక్ కానీ, వీటన్నిటికి సంబంధించిన డేటా మనకి లభ్యమవుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో అంతేనండి దీని ఇష్యూ. ఓకేనా? ఎస్. నెక్స్ట్ టికిర్ టైప్. ఓకే, టికిర్ ట్రైబ్. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే టికిర్ తెగ. ఓకే, ఈ టికిర్ తెగ మనకి న్యూస్లోకి వచ్చింది. సో బేసికల్గా వీళ్ళు నాగాలాండ్కి సంబంధించిన వాళ్ళు. నాగాలాండ్కి. సో నాగాలాండ్లో ఏ జిల్లాకి అంటే నోక్లక్ జిల్లా. సో ఈ జిల్లా పేరు గుర్తుపెట్టుకోండి, నోక్లక్ జిల్లా. సో వీళ్ళు వచ్చేసి మనకి నోక్లక్ జిల్లాకి చెందిన వాళ్ళు. ఎవరు? మనకి టికిర్ ట్రైబ్. టికిర్. సో ట్రైబ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఇప్పటివరకు చాలా ట్రైబ్స్ మాట్లాడినాం. కానీ ట్రైబ్, సో హటి ట్రైబ్స్, కోయా ట్రైబ్స్, చెంచు ట్రైబ్స్, బోండా ట్రైబ్స్, ఇలా ఎన్నో ట్రైబ్స్ మనం మాట్లాడాం. ఈరోజు మనం మాట్లాడుతుంది టికిర్ ట్రైబ్. ఈ టికిర్ ట్రైబ్ బేసికల్గా నోక్లక్ జిల్లాలో ఉంటారు. వీళ్ళు ఈ నోక్లక్ జిల్లాకి చెందిన ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్కి వీళ్ళు కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఈసారి జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్లో, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మమ్మల్ని కూడా యాడ్ చేయండి. మేము కూడా ఈసారి ఆ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి మేము కూడా రెడీ అయ్యి, మేము కూడా రాసి, మేము కూడా జాబులు కొడతాం అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో టికిట్ ట్రైబ్స్. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయి మనకి గ్రూప్ 2 చూసుకుంటే అపతాని ట్రైబ్స్ గురించి మనకు క్వశ్చన్ పడింది, లెప్చా ట్రైబ్స్ గురించి ఒక క్వశ్చన్ పడింది. సో అలాగే చెప్తున్నా, ఇలాంటి ట్రైబ్స్ ఉందా డెఫినెట్గా క్వశ్చన్స్ మనకు పడతాయి. ట్రైబ్స్ వచ్చిందంటే కాస్త జాగ్రత్తగా, ఓకే, కాస్త జాగ్రత్తగా మీరు నోట్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ టికిట్ ట్రైబ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది బేసికల్గా మనకి నాగాలాండ్ అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు చూడండి, నాగాలాండ్. సో నాగాలాండ్ అంటే ఇటు పక్కన మనం కనబడే దేశం పేరేంటి? బర్మా, లేదా ఈ దేశాన్ని మనం మయన్మార్ అనే దేశంతో కూడా పిలుస్తాం. ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? మనకి 1935 గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా భారతదేశం నుంచి బర్మా ఏర్పడింది. సో కచ్ నుంచి సింధు విడిపోయింది. ఓకే, కచ్ అంటే మనకి ఎక్కడ కనబడుతుంది? గుజరాత్లో కనబడుతుంది. సో ఈ కచ్ నుంచి మనకి సింధ్ అంటే ప్రెసెంట్ ఎక్కడ కనబడుతుంది? మనకి పాకిస్తాన్లో ఉంది. సో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వల్ల ఈ రెండు మనకి విడిపోవడం జరుగుతుంది. సో వీళ్ళు మనకు కనబడుతుంది నోక్లాక్ జిల్లాలో కనబడుతున్నారు. మొన్నే మనం మాట్లాడుకున్నాం టివాన్సాంగ్ డిస్ట్రిక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇదే నాగాలాండ్లో. సో ఇలా మనం నోక్లాక్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వీళ్ళు ఎలాంటి పర్సన్స్ అంటే వీళ్ళకు ఒక డిస్టింక్ట్ నేచర్ ఉంది. ఏంటంటే వీళ్ళ గౌరవం అంట ఎలా పెరుగుతుంది తెలుసా? ఒక్కొక్కడికి ఎంతమంది శత్రువులు ఉన్నారు, అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? ఒక్కొక్కడికి ఎంతమంది శత్రువులు ఉన్నారు దాని ప్రకారంగా వీళ్ళ గౌరవం పెరుగుతుందంట. కొంచెం ఊహించుకుంటే డిఫరెంట్గా ఉంది కదా? ఎస్, అవును. సో ఒక్కొక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ టికిట్ ట్రైబ్లో ఒక హీరోకి 10 మంది శత్రువులు ఉంటే వాడు తోపు, 100 మంది శత్రువులు ఉంటే వాడు ఇంకా పెద్ద తోపు, అలా అన్నట్లుగా. ఓకేనా? ఎస్.
సో వీళ్ళు జనరల్గా వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి నాగా ఇంచుంగ్రు. సో వీళ్ళ లాంగ్వేజ్ నాగా ఇంచుంగ్రు. నాగా ఇంచుంగ్రు. చుంగురు కొంచెం వీళ్ళ డిఫరెంట్గా ఉంటాయండి వీళ్ళవి. ఎస్, నాగా ఇంచుంగ్రు. సో బేసికలీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద టిబెటో బర్మన్ లాంగ్వేజ్గా మనం కనబడతాయి. ఇక వీళ్ళ బిలీఫ్స్ చూసుకుంటే బేసికల్గా స్టేట్లో ఎక్కువగా క్రిస్టియానిటీ మిషన్స్ వల్ల వీళ్ళు జనరల్గా ఎక్కువ మంది క్రిస్టియన్స్గా మారిపోయారంట. అండ్ వీళ్ళకి సంబంధించిన ఒక పండుగ ఉంది. ఆ పండుగ ఏంటి? అదే మన అపతాని ట్రైబ్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళది డ్రీ ఫెస్టివల్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ టికిర్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ఫెస్టివల్ నీకు అడ్రస్ ఇస్తున్నా. ఈ ఫెస్టివల్ కొంచెం పలకడం నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఆయన ట్రై చేయండి. స్టోంగ్ లంక్లీ, ఓకేనా? స్టోంగ్ లంక్లీన్ అనేది వీళ్ళ పండుగ అంట. సరే, కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగా ఉంటే మీరే రెక్టిఫై చేయండి. సో స్టోంగ్ లంక్లీన్ అనే వీళ్ళ పండుగ మనకు కనబడుతుంది, ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ మరి కొన్ని క్వశ్చన్ చూస్తే, సో టికిర్ ట్రైబ్ ఏ రాష్ట్రంలో కనబడతారో? నాగాలాండ్లో. టికిర్ ఏ భాష మాట్లాడతారు? నాగా ఇంచుంగురు. టికిర్ ప్రాథమిక వృత్తి ఏంటి? వీళ్ళు వ్యవసాయం చేస్తూ బతుకుతారు. సో వీళ్ళ పండుగ ఏంటంటే స్టోంగ్ లంక్ని. సో రాస్తున్న కొంచెం తెలుగు మీడియం వాళ్ళు ఇబ్బందిగా ఉంటే స్టోంగ్ లంక్ని, ఓకేనా? స్టోంగ్ లంక్ని ఇది వీళ్ళ పండుగ, ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆసియన్ పామ్ సివెట్. సో కొంచెం డిఫరెంట్గా ఉందా? ఆసియన్ పామ్ సివెట్ వివరాడ కుటుంబం అన్నట్లు. వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వివరాడ కుటుంబం అంటే ఇలా ఉంటాయి, ఇలా మనకి పిల్లుల్లాగా కనబడతాయి, ఇలా. సో ఎందుకు సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం? ఇక్కడ చూడండి, దాన్ని మనం బంధించినాం. సో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇది వస్తే వరస్ట్ స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎంత బ్యాడ్ స్మెల్ అంటే తట్టుకోవడం మన వల్ల కాదు. ఈ దెబ్బకి కేరళ హైకోర్టుని సస్పెండ్ చేశారు కొద్ది రోజులు. అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నానో? ఎస్, ఇక్కడ చూడండి. సో ద బిజారా ఇన్సిడెంట్ Kerala High Court's Chamber 1 proceedings got disrupted recently due to the foul stench caused by the Asian palm civet. Foul stench అంటే దుర్వాసన, భరించలేంత బ్యాడ్ స్మెల్ వస్తుంది దీనివల్ల. సో ఇందుకు మనం కేరళ హైకోర్టుని బ్యాన్ చేస్తున్నాం కొంత ఒక 1 day or 2 days అట్లా. సో ఇలాంటి ఇంపార్టెంట్ సార్ అంటే ఎస్ ఇంపార్టెంట్. ఎందులో? ఎన్వైర్న్మెంట్లో అలా మనకి కనబడతాయి. ఒకసారి వీటి గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. చూస్తే బేసికల్గా ఇవి మనకి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటాయంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఇంక్లూడింగ్ ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో మనకు కనబడతాయి. ఇవి వచ్చేసి నాక్టర్నల్ మమ్మల్స్. సో నాక్టర్నల్ మమ్మల్స్ అంటే అంటే క్షీరదాలు, పాలు ఇచ్చి పెంచే జంతువులు మనం మమ్మల్స్ అంటాం. నాక్టర్నల్ అంటే అర్థం ఏంటంటే కేవలం రాత్రిపూట మాత్రమే యాక్టివ్గా ఉండే యానిమల్స్. అంటే ఇది చీకట్లో మాత్రమే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, డే లైట్లో అంత యాక్టివ్గా ఉండదంట. సో వీళ్ళ ఫ్యామిలీ వివిరాడే ఫ్యామిలీ అంటే ఇలా మనకు కనబడుతుంది. దీన్ని మనం వివిరాడే ఫ్యామిలీ అని పిలుస్తాం. సో బేసికల్గా దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే దట్ ఈస్ పారోడాక్సిరస్ హెర్మాఫ్రోడిటస్, ఓకేనా? పారోడాక్సిరస్ హెర్మాఫ్రోడిటస్, ఓకే. సో ఏషియాలో దీని ఫీచర్స్ ఏంటి అంటే కొన్ని దేశాల్లో అంట దీన్ని కాఫీ కల్టివేషన్లో వాడతారు. ఎందుకు వాడతారంటే దీనికి ఒక అసాధారణమైన గుణం ఉంది. ఆ గుణం ఏంటంటే కాఫీ గింజల్ని కూడా తన కడుపులో అరిగించుకునే కెపాసిటీ దీనికి ఉంది. సో దాని ప్రకారంగా గుడ్ క్వాలిటీ ఆఫ్ కాఫీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ కాఫీ ఏంటి అలా డిసైడ్ చేయడానికి ఈ జంతువుని ఈ కాఫీ కల్టివేషన్ ఇండస్ట్రీస్లో వాడతారంట, ఓకేనా? అలా మనం చూడొచ్చు. ఇక IUCN ఇంటర్నేషనల్ యూనియన్ కన్సర్వేషన్ ఫర్ నేచర్లో దీని లిస్ట్, రెడ్ డేటా బుక్లో దీని లిస్ట్ ఎక్కడ ఉందంటే కేటగిరీ లీస్ట్ కన్సర్న్ కేటగిరీ 4లో ఉంది. ఎస్, లీస్ట్ కన్సర్న్ అంటే ఏం బాధపడిన అవసరం లేదు, ఇవి మనకి మంచి అబండెంట్గానే ఉన్నాయి, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, అబండెంట్గానే మనకి కనబడుతుంది. మనకి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. బట్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏంటి? పారాడాక్సిరస్ హెర్మాఫ్రోడిటస్, ఓకే. నెక్స్ట్ ఇవి IUCNలో ఏ లిస్ట్లో ఉన్నాయి? లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయి. సో ఇన్ విచ్ రీజన్ ఏషియా? ఈ మనకి ఏషియాలో ఎక్కడ ఉన్నాయి? ఇండియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో మనకు కనబడుతుంది. వాట్ ఈస్ ద ఫర్ కలర్ అండ్ మార్కింగ్ ద ఓషన్? ఇవి మనకి ఎలా కనబడుతున్నాయి? బ్లాక్ స్పాట్స్. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ కనబడుతున్నాయి కదా, ఇలా బ్లాక్ స్పాట్స్, వైట్ డాట్స్, బ్లాక్ స్పాట్స్, ఇలా వైట్ కలర్లో ఇది మనకు కనబడుతుంది, ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ నంజస్గూడ్ రసాబాలే అరటి పండ్లు. సార్ మాకు అరటిపళ్ళు తెలుసు, మరి వీటి స్పెషాలిటీ ఏంటి? వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటిలో ఉన్న పల్ప్ అంటే గుజ్జు సో చాలా అసాధారణంగా ఎక్స్ట్రీమ్ టేస్ట్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల చాలా రోగాలను కూడా అరికట్టొచ్చని వెరీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
ఓకేనా. సో అండ్ దాంతోపాటు ఐకార్, మన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా ఈ డేటాను చెప్పడం జరుగుతుంది, ఒక అధ్యయనం చేపడుతుందని ప్రకటించారు. సో నంజస్గూడ్ రసాబాలే. సో బేసికల్గా ఇవి మనకి ఇక్కడ కర్ణాటకలో కనబడతాయి. కర్ణాటకలో చామరాజనగర్, మైసూర్ రేంజ్లో మనకు కనబడతాయి. చామరాజనగర్ ఒక డిస్టిక్ కర్ణాటకలో, ఆ రేంజ్లో కనబడతాయి. 2006లో వీటికి జిఐ ట్యాగ్, అంటే జియో ఇండిఫికేషన్ ట్యాగ్, అంటే ఆ ప్రాంతంలో మాత్రమే ఇవి మనకు కనబడతాయి, ఇంకెక్కడ కనబడవు. అలా వీటికి ట్యాగ్ వచ్చింది. ఇవి ఎలాంటి నెలలో పండుతాయి కాస్త ఉప్పుగా ఉండాలి, నల్ల బంక మట్టి ఉండాలి, అండ్ దాంతోపాటు ఉప్పు నెలలు ఉండాలి. ఈ 2 నెలల్లో పండుతాయి. దీనికి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధ గుణాలు మన నాడీ సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తాయి. కానీ ఈ అరటి పళ్ళ కూడా ఒక తెగులు, అది కూడా చూస్తే మనకి శిలీంధ్రాలు. ఓకేనా, శిలీంధ్రాలు. సో ఈ శిలీంధ్రాల వల్ల వీటికి రోగం వస్తుంది. ఆ రోగం పేరేంటంటే ఇట్స్ అ ఫంగల్ డిసీజ్. సో శిలీంధ్రాలని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? ఫంగల్ డిసీజ్. ఈ ఫంగల్ సంబంధించిన స్టడీని మనం ఏమంటాం? మైకాలజీ. ఓకేనా, ద స్టడీ ఆఫ్ ఫంగస్ ఈజ్ కాల్డ్ అస్ మైకాలజీ. సో ఇది కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్గా బయాలజీలో కనబడుతుంది. ఓకేనా, ఎస్. సో ఇక్కడ చూసుకుంటే వీటికి సోకే రోగం ఏంటి అంటే దట్ ఈస్ ఫ్యూసేరియం విల్డ్. ఫ్యూసేరియం విల్డ్ అనే ఒక వ్యాధి కారకం. ఇది ఫంగల్స్లో మనకు కనబడుతుంది. ఇది రావడం వల్ల ఇక్కడ చూసుకుంటే మనకి పనామా విల్డ్ అనే ఒక డిసీజ్, పనామా విల్డ్ అనే ఒక వ్యాధి ఈ రసాబాలే అరటి పళ్ళకు వస్తుంది. ఓకేనా, ఇదే కాంటెక్స్లో ఐకార్ అంటే ఏంటో చూద్దాం. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఒకప్పుడు దీన్ని ఇంపీరియల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే పేరుతో పిలిచాం. ఇది 1929లో మన దేశంలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది అగ్రికల్చర్ సంబంధించిన ఒక అపెక్స్ బాడీగా మన ఇండియాలో కనబడుతుంది. ఓకేనా, మరి కొన్ని క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మీన్ బై జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్? జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి? సో ఆ రైట్స్ వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది, మీరు వచ్చి కరీంనగర్లో హైదరాబాద్ చేస్తుంటే కలవదు. ఎందుకు? దాని మీద జిఏ ట్యాగ్ ఉంది. సో జిఏ ట్యాగ్ ఉంటే 10 years వరకు వాళ్ళకి సంబంధించిన హక్కులు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వాళ్ళకే ఉంటాయి అన్నట్లుగా. ఇది మన దేశంలో 1919 యాక్ట్తో 2003లో చెన్నై హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా మన దేశంలో వచ్చింది. ఓకేనా, తెలంగాణ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 18 జిఏ ట్యాగ్స్ వరకు మనకు కనబడుతున్నాయి. ఓకేనా, ఎస్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద పనామా విల్ట్? పనామా విల్ట్ అంటే ఏంటి? పనామా విల్ట్ అంటే ఎస్, ఇక్కడ చూడండి, పనామా విల్ట్ అంటే శిలీంధ్రాల వల్ల సోకే. దేని వల్ల సోకే? శిలీంధ్రాల వల్ల. సో ఫంగస్ వల్ల సోకే ఒక వ్యాధి. దేనికి సోకుతుంది? ఈ రసాబాలే అరటి పళ్ళకి సోకే ఒక రోగం అని అర్థం. సో రసాబాలే అరటి పళ్ళకి సోకే ఒక వ్యాధి అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ చౌనాబుకు చులు. సో ఇక్కడ ఒక లేడీ పట్టుకుంది కదా, చౌనాబాకు చులు. చూడడానికి ఎలా ఉంది? సో చూడడానికి కాస్త రెడ్డిష్ కలర్లో గ్రీనిష్ కలర్లో మనకు కనబడుతున్నాయి కదా. సో బేసికల్గా అరుణాచల్ ప్రదేశ్లో వెరీ రీసెంట్గా మన సైంటిస్టులు దీన్ని గుర్తించడం జరిగింది. అరుణాచల్ సైంటిస్టులు బాసర్ అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న బాసర్ అనుకోకండి. బాసర్లో ఒక కొత్త బెగోనియా జాతి అంటే ఇలా అలంకారప్రాయంగా మనకు కనబడుతుంది. లైక్ డెకరేషన్ లాగా, అడోర్న్గా ఇలా మనకు కనబడుతుంది. సో ఇలాంటి ఒక బెగోనియన్ కొత్త జాతిని మనం కనిపెట్టినాం. దాని పేరు ఏంటంటే చౌనాబుకు చులు. సింపుల్ క్వశ్చన్ పడుతుంది ఎగ్జామ్లో. రీసెంట్గా చౌనాబుకు చులు కనబడింది. అదేంటి? ఒక ప్లాంటే కావచ్చు, ఒక యానిమలే కావచ్చు, ఒక క్యాటే కావచ్చు, ఏదో ఒకటి. ఎలా పడితే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ మనకు ఉంది. అందుకే కాస్త జాగ్రత్త. ఓకే, చౌనాబుకు చులు ఇది ఒక బెగోనియన్ జాతికి చెందిన మొక్క. మరి బెగోనియన్ జాతి అంటే ఏంటంటే ఇలా కనబడే మొక్కల్ని మనం బెగోనియన్ జాతి అంటాం. ఓకేనా, ఎస్. అయితే ఇది మనకి ఎక్కడ కనబడింది? అరుణాచల్ ప్రదేశ్లో లెపరాడా జిల్లా. ఏ జిల్లా? లెపరాడా జిల్లా. సార్, తెలంగాణ ఏపీలో ఉన్న జిల్లాలకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకప్పుడు కాంపిటీషన్ 5 లక్షలు 4 లక్షలు ఇలా ఉండేది. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఒకవేళ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే నా ఎక్స్పెక్టేషన్ 10 లక్షలు దాటుతుంది. గ్రూప్ 4కే 8.5 అప్లికేషన్ వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన పిల్లలు పెరిగారు, డిగ్రీ పాస్ అయిన పిల్లలు పెరిగారు, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 రాని పిల్లలు ఉన్నారు. సో ఎటు చూసినా కూడా జనాభా చాలా హ్యూజ్గా ఉంది. సరే, ఇంత డేటా నేను గుర్తుపెట్టుకోనా అని ఒక ఫీలింగ్ నీ లోపల వస్తే గుర్తుపెట్టుకో, ఇలా నువ్వు చేయకపోతే జాబ్కి నువ్వే దూరం అయిపోతావు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా నీట్గా నోట్స్ చేసుకోండి. మన పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఎస్. సో చూసుకుంటే లెపరాడా జిల్లా ఇది ఎక్కడుంది? మనకి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో మనకు కనబడుతుంది. ఆ స్టేట్లో దీన్ని కనిపెట్టడం జరిగింది. మరి చౌనా అంటే ఎవరు? చౌనా అంటే ఆ అరుణాచల్ ప్రదేశ్కి డిప్యూటీ సీఎం, ఇంతకుముందు పనిచేస్తున్న ఒక డిప్యూటీ సీఎం,
తనకి గౌరవార్థంగా ఈ పేరుని పెట్టడం జరిగిందంట. సో సరిపోతుంది, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. సో జనరల్గా ఇది ఒక బెగోనియా జాతికి చెందిన మొక్క. ఓకేనా? ఎస్. సో చౌనాబాకు చులు అనే కొత్త జాతిని మనం ఎక్కడ కనిపెట్టినాం? లెపరాడా డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్, బాసర్ అనే ఒక ఏరియాలో కనిపెట్టినాం. బెగోనియా జాతి ఏ మొక్కకి చెందింది? సో బెగోనేషియా అనే కుటుంబానికి చెందింది. బెగోనియా సహజంగా ఏ రకమైన వాతావరణంలో కనబడతారు? సో మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో చూసుకుంటే ఏ రేంజ్లో కనబడుతుంది మనకి? ట్రాపికల్ రేంజ్ అంటే ఉష్ణము కనబడుతున్న రేంజ్ అండ్ సబ్ ట్రాపికల్ రేంజ్ అంటే సో దాని వెనకాల ఉన్న రేంజ్. సబ్ ట్రాపికల్ అంటే అర్థం ఏంటి? ఇలా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కనబడుతుంది కదా మన దేశంలో. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 8 రాష్ట్రాల గుండా మన దేశంలో పోతుంది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద ఉన్న రేంజ్ని మనం ట్రాపికల్ రేంజ్ అంటున్నాం, మీదున్న రేంజ్ని మనం సబ్ ట్రాపికల్ రేంజ్ అంటున్నాం. ఉష్ణమండల రేంజ్, ఉప ఉష్ణమండల రేంజ్ అని తెలుగులో పిలుస్తాం. ఓకేనా? ఈ రేంజ్లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇది ఒక రీజనల్ ఇష్యూ, టీజీపీఎస్సీ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్. సో మీకు అందరికీ గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటో తెలియాలి. తొలి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం. సో గ్రీన్ ఫీల్డ్ అని రెడ్ కలర్తో రాస్తున్నారు ఏంటి సార్ అనుకోకండి. ఎస్. సో గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ల్యాండ్ తీసుకోవాలి, మనమే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి మనమే చేస్తే దాన్ని ఏమంటున్నామంటే గ్రీన్ ఫీల్డ్ అనే పేరుతో పిలుస్తున్నాం. మరి బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నదాన్ని మళ్ళీ మనం మరమ్మతులు రీపేర్ చేసి మళ్ళీ సెటప్ చేయడాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ బేస్గా మనకి కన్హా శాంతివనం ఒక కేంద్రం అన్నట్లుగా. ఓకేనా? కన్హా శాంతివనం అని ఒక కేంద్రం. ఇది ఏం చేస్తుంది సార్ అంటే లైక్ హార్టికల్చర్ గురించి, ఉద్యానవన పంటల గురించి ప్రమోట్ చేసే ఒక కేంద్రం. ఈ కన్హా శాంతివనం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సో వీళ్ళు రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ అనే సంస్థతో దేశంలోనే మొట్టమొదటిసారిగా హరి అనే పేరుతో ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం, అది కూడా గ్రీన్ ఫీల్డ్ విశ్వవిద్యాలయాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హరి అంటే అబ్రివేషన్ ఏంటి? హరి అంటే అబ్రివేషన్ అంటే హెచ్ ఫర్ హార్ట్ఫుల్నెస్, ఏ ఫర్ అకాడమీ, ఆర్ ఫర్ రీసెర్చ్, ఐ ఫర్ ఇన్నోవేషన్. హార్ట్ఫుల్నెస్ అకాడమీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అనే పేరుతో ఒక కొత్త యూనివర్సిటీని, అది కూడా డీమ్డ్ యూనివర్సిటీ. సో పేరేంటి? డీమ్డ్ యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి అంటే సో ఇది ఏ గవర్నమెంట్ చట్టంతోని అది ఆ యూనివర్సిటీ కాస్త యూనివర్సిటీగా పేరు రాదు. జస్ట్ వాళ్ళగా గవర్నమెంట్తో ఒక చిన్న ఆర్డర్ తెప్పించుకొని ఇలా యూనివర్సిటీగా ప్రకటించుకుంటారు. వెరీ రీసెంట్గా మనం చూస్తే మల్లారెడ్డి యూనివర్సిటీ, అదేం యాక్ట్తో, అదొక చట్టంతో రాలేదు, జస్ట్ అదొక డీమ్డ్ యూనివర్సిటీ. మోహన్ బాబు యూనివర్సిటీ మనకి తిరుపతిలో ఉంది కదా, అది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. అది యూనివర్సిటీ కావాలంటే లైక్ పార్లమెంట్ కానీ స్టేట్ అసెంబ్లీ కానీ, ఎందుకంటే విద్య అనేది మనకి కాన్ఫరెన్స్లో ఉంది కదా. సో దీని మీద స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎవరైనా కూడా దీని మీద యాక్ట్ చేయొచ్చు. సో మోహన్ బాబు యూనివర్సిటీకి ఎలాంటి యాక్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో అలా అదే మన హైదరాబాద్ చూసుకుంటే లైక్ మనం ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ, అది అప్పట్లో చట్టంతో వచ్చింది. తర్వాత సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆర్టికల్ 371D 371Eతో వచ్చింది. అలా ఏదైతే ఒక చట్టంతో వస్తుందో దాన్ని మనం యూనివర్సిటీ డిక్లేర్ చేస్తాం. అలా చట్టంతో కాకుండా జస్ట్ గవర్నమెంట్ ఆర్డర్తో కానీ గవర్నమెంట్ అసెట్ లైక్ కన్సెంట్తో కానీ వస్తే దాన్ని మనం ఏమంటామంటే డీమ్డ్ యూనివర్సిటీ అంటాం. సో ఇప్పుడు ఈ కన్హా శాంతివనం వాళ్ళు ఆ హార్టికల్చర్, ఉద్యానవన పంటలు కానీ ఆయుర్వేదం గురించి కానీ దానికి సంబంధించిన ఒక తొలి ప్రైవేట్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీని తీసుకొస్తారు. దాని పేరు ఏంటంటే హరి అంటే అర్థం ఏంటంటే హార్ట్ఫుల్నెస్ అకాడమీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనే పేరుతో దీన్ని హైదరాబాద్లో తీసుకొస్తున్నారు. సో గాయస్ ఇది ఆస్పిరెంట్స్ ఈరోజు మన క్లాస్. ఇంతకంటే మోర్ డేటాతో మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ Geography and Current Affairs. Keep following our channel, keep showing your love towards us. Thank you so much.